మూవింగ్ ఆన్, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో గ్రోమో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్లో రైతులు వేచి చూస్తున్నారు. రహదారి పక్కనే యూరియా దుకాణం ఉండటంతో రోడ్డు పక్కనే భారీగా నుంచున్నారు రైతులు. నేతలు ఎన్ని మాటలు చెప్పినా రైతులకు మాత్రం తిప్పలు తప్పటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రబీ సాగులో కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు యూరియా కోసం రైతులు బారులు తీరిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. చెన్నారావుపేట, ఉప్పరపల్లి, నెక్కొండ, అప్పలరావుపేటతో పాటుగా పలు గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు రైతులు క్యూలు కట్టారు. ఉప్పరపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి వచ్చిన 420 బస్తాల యూరియా కోసం సుమారు 1500 మంది రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఖరీఫ్ సీజన్లో యూరియా దొరక్కపోవడంతో దిగుబడులు తగ్గి ఇబ్బందులు పడ్డామని, యాసంగి సాగులో అంతకంటే దారుణమైన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వార్తలు చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందెళ్తున్న కంటైనర్ను వెనక నుంచి 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో జరిగింది ఈ ప్రమాదం. అకస్మాత్తుగా కంటైనర్ డ్రైవర్ బ్రేకులు వేయడంతో వెనక్గా వస్తున్న బస్సులు అదుపు తప్పి ఢీకొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలవగా వారిని సమీప హాస్పిటల్కు తరలించారు.